హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య శ్రీనివాస్. ఇక్కడ మనమైతే అలంపూర్కి వచ్చినాము. ఇక్కడ అలంపూర్లో ఇక్కడ విశిష్టత ఏంటో మనం పెద్దలను అడిగి తెలుసుకుందాం. చెప్పున్నాను. అల్లంపూర్ అంటే కాశీ కన్నా ఉరిముళ్ళంత ఎక్కువ, దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ శతకోటి లింగాలు. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ రాక మొదలు ఒక కోటేశ్వరరాలు వచ్చి నేను ఇక్కడ ఒక లింగానికి పుట్టి శనిగలు ఉండి నైవేద్యం పెడతా అంటే ఒక మహానుభావుడు చెప్పినాడంట, నువ్వు లింగానికి పుట్టటి శనగలు పెట్టాల్సిన అవసరం లేదు, లింగానికి ఒక శనగ గింజ పెట్టి ఒక ఊదిబత్తి ముట్టించి తిరిగి రామంటే ఒక లింగానికి ఇంకా తక్కువ వచ్చిందంట. ఆ లింగం కనపరచలేదు, చుట్టపోయిందంట, చుట్టపోయిందంట. అక్కడ రామలక్ష్మణులు ప్రతిష్ట చేసిన లింగాలు ఉన్నాయి, రెండు దండిగా ఉన్నాయి. ఏటిగడ్డ పోర్త లింగాలే, ఒక్క లింగం అని కాదు. బ్రాహ్మణులు బట్టలు ఉతికే కాడ లింగమే, తెలుగులో అరిగిలేసే కాడ లింగమే. తిరగాలంటే ఒక రోజంతా పడితే కూడా మీరు చూడలేరు. ఇది అల్లంపూరు విశిష్టత. అల్లంపూరు అనేది ఏమలాపురం, ఎల్లమ్మపురం, యాలంపురం, రాను రాను అల్లంపూరుగా పేరు పడేది. ఈ ఎల్లమ్మ గుడి కూడా ఉంది ఇక్కడ. ఏరు ఇంతకు ముందు ఇక్కడ పారేది కాదంట. పెద్దమ్మతులు చెప్పిన అవతల గడ్డకు వారుతుంటే జమదగ్ని మహాముని యొక్క భార్య ఈమె ఎల్లమ్మ, పరశురాముని తల్లి. ఆమె మొండం ఒకటి ఉంది ఇక్కడ, చూసినారా మీరు? మళ్ళీ అదే పరశురాముడు ఆయన తల నరుకుతే ఉండవిల్లిలో పడింది అంటారు తల. మస్తు ఉంది అమ్మ. పాపనాశి, పాత పాపనాశి ఏ రోజు మునిగిపోతే పైకి కట్టినారు. నీళ్ళులో ఉండేది తిరుగుడగుండం. ఇక్కడ చూసినారా మోక్షగుండము అంటారు, దాన్ని సీల్ చేసినారు. మాలాంటి వాళ్ళం కూడా తిరగాలంటే భయమే. లోపలికి పోయిన తర్వాత ఇట్లా ఉండి ఇట్లా ఉంది, గేడి పడి తిరగాలి లోపల. అందుకు తిరగలేరు అని బంద్ చేసేసినారు. అక్కడ ఏట్లో ఉండే తిరగడం మేము తిరిగినాం బండలు. పాపనేశికి ఎందుకు అల్లంపూర్కు దక్షిణ కాశీ అని పేరు వచ్చిందంటే, ఇక్కడ తూర్పుకు త్రిపురాంతకం దాటి అక్కడ ఒక మహానుభావుడు చనిపోయేటప్పుడు నాయన నా యొక్క అస్థికలు తీసుకుపోయి గంగలో కలుపు అన్నాడంట. సరేలే నాయన అని తండ్రి చనిపోయినాక ఆ అస్థి, అప్పుడు కాలంలో ఈ ఏరోప్లేన్లు, విమానాలు, ఇవి రైళ్ళు, కార్లు, జీపులు లేవు. ఖాళీ నడకతోనే పోవాలి. 6 నెలలు పడుతుంది, 6 నెలలు తిరిగి రావాలని ఒక కూలిని మాట్లాడితే, పోనాయన నేను నా పిల్లలు పెళ్ళడానికి దినం 500 300 తీసుకొచ్చి సంపాదించి పెడతాను, వాళ్ళలో ఉపవాసం ఉంటారు, నేనే కాచిపోతాను. అరే నీ పెళ్ళాం పిల్లలకు అంతా సరకంతా వేస్తా, నీకు కూలి కూడా ఇస్తారు దానా ఎంబడని కూడుకొని వస్తే ఆడ గుడి కనపడితే ఆడ స్నానం చేసి టెంకాయ కొడుతున్నాడు. వస్తూ ఈ పాపనేసికి పోయినాడు. పాపనేసికి పోయి పాపనేసిలో స్నానం చేస్తుంటే అరే పెట్టె తెరిచి చూడాకన్నాడంట. అంత దూరం నుంచి వచ్చి ఈయన వాడు పెట్టె తెరిచి చూడాక, పెట్టె తెరిచి చూస్తే మల్లెపూలు ఉన్నాయంట, బూడిది లేదంట. అట్లా నుంచి డైరెక్ట్ కాశీకి వెళ్ళిపోయినారు. కాశీలో ఆయన గంగలో దిగి స్నానం చేస్తుంటే రేపు పెట్టె తీసుకురా అంటే వీళ్ళు కూడా నీళ్ళు లేకపోవాలి కదా, దిగి నీళ్ళులో పోయి పెట్టె అందిస్తుంటే బూడిది అయిందంట. నోటికి వచ్చినట్లు తిట్టినాడంట వాడిని. ఇంత దూరం నడిపిస్తుంది, 6 నెలలు నా పెళ్ళాం పిల్లలకు దూరం చేస్తుంది, ఇదే నా పుణ్యము. అల్లంపూర్లో మల్లెపూలు అయింది అంటే ఒక 2 మునీశ్వరులు స్నానం చేసుకుంటే, ఏం స్వామి అట్లా బూతులు ఇస్తున్నావు అంటే, ఇది చూడు స్వామి కథ అంటే అందుకొరకు అప్పుడు వాళ్ళు దక్షిణ కాశీ అని పెట్టినారు. కాశీ కన్నా ఒడ్లు వండుతాయి కదా, సోనమసూరు బియ్యం, అవి దానిలో ఒక ఆకు, దానిలో ఆకు కొన ఉంటుంది చూడు, అంత ఎక్కువ. అల్లంపూరు దక్షిణ కాశీ. ఈ అమ్మ 5వ శక్తిపీఠం, 5 దంతాలు అనేందుకు శక్తిపీఠం. దక్షుడు ప్రజాపతి, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటాడు. పిల్లలు లేకుంటే ఆయన తపస్సు చేసి ఈ అమ్మని బిడ్డగా పుట్టాలంటే ఈమె వెనుక 26 మంది పుట్టినారు. నక్షత్రాలు వాళ్ళే. అయితే ఇంకా ఆ స్టూడలో ఎడ చెప్పుతుంది, నాకు ఆకలి అవుతుంది